హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. నేను ఇవాళ కొబ్బరితోని అంటే పచ్చి కొబ్బరితోని స్వీట్ చేస్తున్నా, బెల్లం వేసి. దానికోసం ఫస్ట్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసిన. ఇవి కొంచెం కోర్స్గా అంటే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలా. మీకు ఓపిక ఉంటే దాంతో తురిమేది ఉంటుంది కదా, దాంతో తురమాల. అబ్బా, అదంతా పెద్ద పని ఎవరు చేయాలా? సపరేట్గా మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో తిప్పితే సరిపోతుంది. అందుకని దీంట్లో వేసిన. పాపం ఇవి నా ఫ్రెండ్ ఇచ్చింది నా కోసం అని, నాకు కొబ్బరి స్వీట్ ఇష్టం అని. ఇదిగోండి గ్రైండ్ చేసుకొచ్చిన, పల్స్ మోడ్లో చేసిన. ఇది చూడండి, ఒక 2-3 మినిట్స్లోనే మంచిగా గ్రైండ్ అయిపోయింది. కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు కొంచెం మెత్తగా అట్లా మనము గీకితే, అదే కాదు దాన్ని ఏమంటారు బా, అరే గ్రేటర్తో తురుముతే అయితే చూడండి, అట్లా అయింది సూపర్గా. ఫస్ట్ దీన్ని కొలుస్తా ఎన్ని కప్పులు ఉందని. ఇదిగోండి ఈ బౌల్తో కొలుస్తున్నా, ఏ బౌల్తోనన్నా కొలుచుకోవచ్చు. ఇప్పుడు ఒకటైంది, ఎన్ని అవుతాయో చూపిస్తాను మీకు. ఇదిగోండి 2 కప్పులు అయింది కొబ్బరి. దీన్ని ఇట్లా ఒత్తి పెట్టలేను నేను, జస్ట్ ఇట్లా నార్మల్గా వేసిన. ఎందుకంటే అది కూడా కొలతలో తేడా జరుగుతుంది కదా మళ్ళీ, అందుకనే పర్టికులర్గా ఈ విషయం చెప్తున్నా. జస్ట్ ఇట్లా మిక్సీ జార్లో నుంచి తీసి ఇల్లు వేసేసిన, అంతే. 2 అయినాయి కప్పులు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 స్పూన్ల నెయ్యి, 1-2 సరిపోతుంది. ఎందుకు క్యాలరీలు ఎక్స్ట్రా పెంచుకోవాలా, హెల్దీ స్వీట్ చేసుకొని. అంటే ఇది ఆవు నెయ్యే, కొంచెం హెల్దీయే, కానీ ఎంతైనా ఫ్యాట్ కదా, కొంచెం తగ్గిద్దామని. తగ్గించే దగ్గర తగ్గిస్తా, వీలైన దగ్గర. కొన్ని దగ్గర ఇక నేను కొన్ని దగ్గర నేను తగ్గిస్తా అన్నా తగ్గించలేను, కాబట్టి ఇప్పుడైతే తగ్గించిన. ఇది చిన్న మంట మీద ఫ్రై చేయాలి. ఇది కొబ్బరి ఆయిల్ ఉంటుంది దీంట్లో, కాబట్టి మనం కొంచెం నెయ్యి వేసినా కూడా అది ఇంకా కొంచెం రిలీజ్ చేస్తుంది కదా ఆయిల్ని, దాంతో ఫ్రై అవుతుంది మెల్లిగా. చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలా, దీని దగ్గరనే ఉండాలా, ఓపికగా చేయాలా. కొన్ని వంటలు ఉంటాయి ఇక ఓపికతోనే చేయాలి, మనకు ఓపిక ఉన్నప్పుడే అట్లాంటివి పెట్టుకోవాలి, అంతే. ఎందుకంటే దీన్ని అసలైన రుచి రావాలంటే కొంచెం ఓపిక వేసుకోవాలి. ఆగమాగం చేస్తే మంచిగా రావు, నిజం చెప్తున్నా. ఇది ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసిన చిన్న మంట మీద. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యింది, చూసిండ్రా, లైట్గా, మరీ ఎక్కువగా. అది కింద చూపిస్తే కనిపిస్తుంది. ఇప్పుడు నేను 2 కొబ్బరి పొడి అయింది, దానికి 1 బెల్లం వేస్తున్నా. ఈ బెల్లం పొడి తెచ్చుకున్నాను నేను, అందుకే దీన్ని నిండేసిన. అదే మీరు ఇప్పుడు గడ్డల్లాగా ఉంటుంది కదా బెల్లం, అదైతేనేమో ఇక కొంచెం మనం అంత కరెక్ట్గా కొలుతా ఉండదు, కాబట్టి అదేమో ఇంకొంచెం తక్కువనే వేసుకోండి. ఎందుకంటే అది గడ్డలు ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్పలేము కరెక్ట్గా, కాబట్టి అది కొంచెం తక్కువ వేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 2కి 1 వేసుకున్నా కదా, అది పెద్ద సగం వేసుకున్నా సరిపోతుంది. అంటే పెద్ద సగం అంటే ఏమన్నాలబ్బా, 3/4 అనుకోండి. ఇది అంటే కరెక్ట్ కొలత అర్థమైపోయింది నాకు అని వేసిన. లేకపోతే దాన్ని కూడా మనం ఒప్పుకుంటే బెల్లంని గడ్డల్ని కొంచెం ఇట్లా చాకుతోని కట్ చేసో, లేకపోతే అదే కల్వం ఉంటుంది కదా రాయి, దాంతో పగలగొట్టో కూడా చేసుకోవచ్చు కొలత. కొంచెం అటు ఇటు కొలత అయినా ఏం కాదు. ఇప్పుడు ఇది ఉందా, ఇది కొంచెం కరుగుతుందా, అప్పుడు కూడా కొంచెం నోట్లో వేసుకొని చూసి మనకు తెలిసిపోతుంటుంది కదా, కొంచెం ఇంకొంచెం పడుతుంది మనకు స్వీట్ అని అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఏముంది, ఇది పికిల్స్ కావు కదా, పికిల్స్ లాంటివేమో నిల్వ ఉంటాయో లేవో అని భయం పడుతుంది, కాబట్టి అవిటికి కరెక్ట్ కొలతలు మనం చేయాలి. దీనికి ఏముంది, ఒక రోజులో తింటాం. అసలు ఇది ఒక రోజు కూడా కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్కి, మా పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకి అయిపోతుంది, కాబట్టి కొంచెం కొట్లు అటు ఇటు అయినా పర్లేదులే, ఓకేనా. ఇప్పుడు చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలా. మనం బెల్లంలో వాటర్ ఏం వేయలేదు, అదే బెల్లం కరిగి వాటర్ వస్తాయి. కానీ ఇది ఇట్లనే వదిలేసి మాత్రం పోవద్దు, వెంటనే అడుగంటిపోతుంది. కాబట్టి మంచిగా మెల్లగా ఓపిక్గా ఫ్రై చేయండి. ప్లస్ ఇట్లాంటి స్పూను, ఎప్పుడు షార్ప్ ఉన్న స్పూన్లే ఇట్లాంటి వాటికి ఫ్రైలకి. ఇప్పుడు మనం స్పూన్ లాంటిది గంట లాంటిది తీసుకున్నాం అనుకోండి, అది మనకెటు కలపడానికి సుగ్రహించదు, కలపడానికి రాదు. కొన్ని తెలంగాణ భాషలు వస్తున్నాయి, నాకు అలవాటైన భాష. ఏమనుకోకండి, ఏమనుకోకండి, కొద్దిగా జర అనేది కూడా మా భాష, అంటే మా వాడుక భాష. చూడండి, మెల్లగా ఫ్రై చేయాలా, టైం పడుతుంది, ఓపిక కావాలి. అచ్చా, మా కళ్యాణ్ కలుపుతున్నాడు, పాడేసిండు, నేను కాదు. నేను ముందే ఓసీడీ క్యాండిడేట్, అంటే నా కొడుకేమో ఇట్లా వాడేస్తాడు. మీకు మా కళ్యాణ్ తెలుసు కదా, మా బాబు. మెల్లగా కలుపురా, మంచిగా కలుపు, కింది నుండి కలుపు, అడుగంటితే మాడు వస్తుంది. ఇది పట్టుకో, దీంతో పట్టుకో. చూడండి మా కళ్యాణ్ నీ హ్యాండ్ చూపట్టు, ఫేస్ చూపట్టు కదా, ఏమైంది. ఇక మా కళ్యాణ్ తెచ్చి
మెల్లగా కలుపు. ఇగో అంత ఉడకబోసినావు కలిసి చూడండి. ఒక 5 మినిట్స్ నుండి కంటిన్యూ కలుపుతున్నా. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. మావాడు 1 నిమిషం కలిపితే నేను 2 నిమిషాలు తుడుస్తున్నా పొయ్యిని. బాబా ఈ ఓసిడి ఏమో అని విసుగు వస్తుంది నా ఓసిడితో నాకే. స్టవ్ ఇట్లా నీట్గా ఉండాలి, మొహం కనబడాలి స్టవ్లో, అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి కంటిన్యూ ఒక 20 మినిట్స్ అయింది. ఫస్ట్ ఏమో మనం బెల్లం వేయంగానే మెల్లగా ఫస్ట్ గట్టిగా ఉంటుంది, తర్వాత బెల్లం వేయంగానే మెల్లగా కరిగి కొంచెం వాటర్ లాగా అవుతుంది, మళ్ళీ మెల్లమెల్లగా గట్టి పడుతుంటుంది. చూడండి ఇప్పుడు కొంచెం గట్టి పడుతుంది. ఈ టైంలో మాత్రం అస్సలు స్టవ్ వదిలేసిపోవద్దు, అడుగంటిపోతుంది. స్మెల్, టేస్ట్, ఫ్లేవర్ అన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. మనకు తెలిసిపోతుంటుంది బెల్లం ఇట్లా మనం పాకం పడితే స్మెల్ వస్తుంది చూడండి, మంచి స్మెల్, అట్లా స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఆటోమేటిక్గా తెలుస్తుందిలే చేసేటప్పుడే. ఇప్పుడు నాకు ఇంకొక 2-3 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇది ఒక్కసారి వేడిగా ఉంది బాగా, ఇట్లా కట్టి చూపిస్తా. మనం దీన్ని లడ్డూలాగా కట్టుకోవచ్చు. అబ్బా ఇంకా అంత ఎందుకులే అనుకుంటే ఉట్టికి కూడా తినేయచ్చు. ఇగో ఇప్పుడు కూడా లడ్డూలాగా వస్తుంది. షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడన్నా షుగర్తో చేస్తే చూపిస్తా. ఇప్పుడైతే ఇది బెల్లంతో కదా, ఇంకా కొంచెం ఇంకొక 2-3 మినిట్స్ పడుతుంది. తెలిసిపోతుంటుంది మనకి ఇట్లా మూకుడుతోని వేరే విడిపడిపోతుంది. చూడండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక దగ్గరకు వచ్చేస్తుంది, ఇక మాడిపోతుంది కొంచెం అయితే. స్టవ్ నుంచి ఈ గిన్నె నుంచి విడిపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా, మొత్తం వేడిగుంది కొంచెం చల్లారేదాకా, అంటే మనం లడ్డు కట్టగలుగుతాం అనుకునేంత వరకు చల్లారబెట్టండి. మొత్తం చల్లారిపోద్దు. మొత్తం చల్లారిపోతే ఏమవుతుందంటే ఉండలాగా రాదు. కాబట్టి ఇప్పుడు ఈ చలికాలమే కదా, కొంచెం తొందరగానే చల్లగా అవుతుంది. నేను మీకు మళ్ళీ లడ్డు కట్టి కూడా చూపిస్తా. అవును, ఇంకోటి మర్చిపోయినా, దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ ఏమి వేయలేదు, నేను కావాలనే వేయలేదు. ఎందుకంటే కొబ్బరి లడ్డుకు ఉండే అసలైన టేస్ట్, దాన్ని ఏమంటారు అథెంటిక్ ఫ్లేవరా కావచ్చు, నాకు తెలియకపోతే మీరు నవ్వుకోకండి, అదే అనుకుంటున్నా. అది మిస్ అవ్వద్దు అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమి వేయను. నార్మల్గా ఇలాచీ పొడి వేసుకోవచ్చు, కానీ నాకు ఏ స్వీట్లో కూడా ఇలాచీ పౌడర్ అనేది నచ్చదు. నాకు ఇలాచీ ఫ్లేవర్ బిర్యానీలలో నచ్చుతుంది, స్వీట్లలో నచ్చదు. మరి అదేందో ఇలాచీ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే దీని టేస్ట్ అంత ఇటే పోతుంది, దాని టేస్టే డామినేట్ చేస్తుంది. కాబట్టి నేను అస్సలు ఇలాచీ పౌడరే వేయను ఏ స్వీట్లో కూడా. మళ్ళీ ఇంకొకటి 1000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ ఇది మీకు తెలుసా? మీరు నాకు కామెంట్ పెట్టండి కంగ్రాట్స్ అని, లేకపోతే ఇంకేదో మీ నా సంతోషాన్ని మీరు పంచుకున్నట్టుగా ఏదో ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. 1000 సబ్స్క్రైబర్స్ అయినరు. ఇప్పుడు నెక్స్ట్ ఏంది 5000, నెక్స్ట్ 10,000, ఇట్లా రోజు మీకు అడుగుతూనే ఉంటా, మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి ప్లీజ్ అండి. ఇది మళ్ళీ లడ్డు అయినాక మీకు చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు ఈ ప్లేట్కి ఒక్క చుక్క నెయ్యి రాస్తున్నా. ఎందుకు నెయ్యి వేయకపోయినా పర్లేదు, కానీ అవి అతుకుపోతాయి లడ్డూలు అని చెప్పి కొంచెం అంతే. ఇందులోంచి కూడా ఇంకొంచెం తీసేసి అంటే చేయికి రాసుకొని లడ్డూలు పెడతా, ఓకేనా? చూపిస్తా లడ్డు ఎంత బాగా వస్తుందో. ఇంకా కొంచెం వేడిగానే ఉంది, ఏం చల్లారలే. నాకు ఎప్పుడైతే వీడియో తీయాలని ఉంది, ప్రాణం ఆగట్లేదు, అందుకని కట్టేస్తున్నా. ఇదిగో ఎంత సూపర్గా లడ్డు వచ్చింది చూసిందా. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా, దీంట్లో వాటర్ ఏమి వేయలేదు, పాలు ఏమి వేయలేదు. కాబట్టి ఇది బయట కూడా నిల్వ ఉంటుంది. అంటే దీంట్లో పాడేది ఏముందని మనం పాలు పోస్తేనంటే అయ్యో నిల్వ ఉండదు అనుకోవచ్చు. కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం లేదు, 2-3 డేస్ ఉంటుంది, 4-5 డేస్ కూడా ఉంటుంది. కానీ అప్పటి వరకు ఇవి మనం ఉంచుతామా అట్లా. చూడండి ఇంట్లో మొత్తం లడ్డూలు కట్టేయాలా. సైజు మీ ఇష్టం, సైజు కొంచెం చిన్నగానే చేయాలి, ఎందుకంటే ఒక్కటి ఇంత పెద్దగా ఉందనుకోండి తినలేము. ఇట్లా ఉంటే ఓకే నచ్చితే ఇంకోటి తింటారు, అందులో అట్లా. ఈ సైజు మొత్తం కట్టినాక కూడా మళ్ళీ చూపిస్తాను. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది 1000 సబ్స్క్రైబర్స్ అయిందని. నేను అనుకున్న దానికంటే 1000 సబ్స్క్రైబర్స్ తొందరగానే అయినరు. కానీ ఒక బాధ ఏమని చెప్పన్నా మీకు, మొన్న నుంచి చెప్తా అనుకుంటున్నా, మర్చిపోతున్నా. మన శంకర వరప్రసాద్ నా చిరు సినిమా అని చెప్పి, నాకు పిచ్చి ఇష్టం చిరు అంటే. ఆయన సినిమాకి వెళ్ళిన పిచ్చి దాన్ని వీడియో తీసుకొని, అంటే జస్ట్ టైటిల్ కొన్ని సీన్స్ ఉంటాయి కదా, హైలైట్ సీన్స్, వెంకీ ఇంట్రడక్షను, చిరు ఇంట్రడక్షను, సాంగ్స్, అట్లా కొన్ని అంటే ట్రైలర్లో చూపించినవే ఉన్నాయి. సపరేట్గా నేను ఏం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. కానీ ఎందుకు కాపీరైట్ స్ట్రైక్ పడ్డది, ఏడుపు వచ్చింది, ఫుల్ ఏడ్చిన, నిజంగా చెప్తున్నా. ఆ కాపీరైట్ వల్ల 90 డేస్ వరకు మానిటైజేషన్ కాదంట. అబ్బా నాకైతే ఎంత బాధ అయిందో. మంచిగా మానిటైజేషన్ తొందరగా అయిపోతుంది అనుకున్నా, కానీ ఇంకా ఏం చేయలేను. ఇక
అందుకే ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలమ్మో వీడియోస్ అనుకున్నా. నేను నార్మల్గా అందరు పెడతారు కదా వీడియోస్, అట్లా ఏం కాదేమో అనుకున్నా. అంటే నేనేం తప్పు చేసిన నాది అది, అంటే వాళ్ళ వీడియోస్లో లేనిది నా వీడియోస్లో ఉన్నది ఏందో నాకు అర్థం కాలే. బట్ ఎక్కడో ఏదో రాంగ్ జరుగుంటుందిలే, ఉట్టి ఎందుకు ఇస్తారు వాళ్ళు. కానీ ఇక నాకు తెలియక చేసిన, ఇంకోసారి చెయ్యనులే. ఎప్పుడు అన్నీ నా ఓన్ కంటెంట్లే ఉన్నాయి, అది ఒక్కటే ఫస్ట్ టైం పెట్టిన. అది కూడా కనీసం పూజది ఇట్లా గుడిది కూడా నా దాంట్లో ఏం లేవు, నా దేవుడిది నా పూజ తప్ప ఏం లేవు. ఫస్ట్ టైం నా చిరు కోసం, చిరు పెద్ద ఫ్యాన్ని నేను, అట్లా అని పెట్టిన. కానీ అట్లా అయిపోయింది, ఏం చేస్తాం ఇక. కానీ సినిమా అయితే ఎంత బాగుంది తెలుసా, అబ్బబ్బబ్బా. నిజంగా చిరుని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేవబ్బా. మళ్ళీ ఎప్పుడు ఓటీటీలో వస్తుందా, మళ్ళీ ఎప్పుడు చూద్దామా అని ఎంత వెయిట్ చేస్తున్నానో నేనైతే. అబ్బబ్బా చిరు ఎక్స్ప్రెషన్స్ అయితే ఏమన్నానా, అసలు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ వస్తాయో ఏమో, ఆ ఎక్స్ప్రెషన్స్కి పిచ్చి నవ్వచ్చు నాకైతే. అసలు నార్మల్గా అంటే ఉట్టిగా యూట్యూబ్లో ఇంకా వేరే అంటే సాంగ్స్వి ఆ వీడియోస్ ఉంటాయి కదా, దాంట్లో కనబడ్డా ఆయన ఎక్స్ప్రెషన్స్కి పిచ్చి పిచ్చి నవ్వొస్తుంది నాకు. ఎంత ముద్దుగా ఉంటాడు కదా చిరు. అబ్బా నాకే ఇట్లా అనిపిస్తుందా, అందరికి అనిపిస్తుందో అర్థం కాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో సినిమా, ఎన్ని రోజులకు వస్తుందో ఓటీటీలో. తొందరగా అయితే రాదులే, అంత పెద్ద హిట్ అయినప్పుడు తొందరగా రాదు. మినిమం 60 days 45 days చూడాలా. రాగానే ఫస్ట్ చూసేస్తా ఇంకోసారి, అంత వెయిట్ చేస్తున్నాను నేనైతే. కానీ కాపీరైట్ వేసి నాకు చిరు, ఏడుపు వస్తుంది నాకు. పోన్లే చిరు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా, కాపీరైట్ స్ట్రైక్ ఏం చేస్తాం మరి, ఇంకేం చేయలేనుగా. పోనీ ఒకసారి తెలివి వస్తే మనం కూడా తెలిసిపోతుంది కదా నాకు కూడా, ఏది తప్పు ఏది ఒప్పు అని. అంటే ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, ఏం చేయాలా ఏం చేయదో కూడా నాకు తెలియదు కదా. అట్లా పోన్లే, ఏం కాదు, 90 days వరకే కదా. అప్పటి వరకు ఇంకెప్పుడు అట్లాంటి తప్పు చేయకుండా కాపాడుకొని తొందరగా మానిటైజేషన్ చేసుకుంటా. మీరందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారు కదా, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసి, ప్లీజ్ ప్లీజ్ తొందరగా చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది 5000 సబ్స్క్రైబర్స్, ఓకేనా. ఇగో ఇట్లా మొత్తం లడ్డూలు కట్టేసిన. ఇన్ని ఇవన్నీ ఉన్నాయంటే 3, 6, 9, 10, 13, 16, 17, 20, 23, 26, 28, 31 అయినాయి. 31 లడ్డూలు అయినాయి. ఒక 2 కప్పుల కొబ్బరికి అంతే అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఇది తిని చూద్దాం. ఒకసారి దేవుడికి మొక్కేసి వస్తా. మొక్కేసి వచ్చిన నేను ఏమన్నా పిండి వంటలు కానీ, అంటే రోజటి వంటలు కాదు, ఇట్లా కొంచెం హెవీగా ఇట్లా చెప్పాలని అర్థమవుతలేదు, కానీ కొంచెం పెద్ద వంటలు, కొంచెం కష్టపడి చేసే వంటలు ఏవో ఇక నా ఉద్దేశం చెప్పడానికి వస్తలేదు, మీకు అర్థమైంది అనుకుంటా. అట్లాంటివి చేసినప్పుడు మాత్రం దేవుడికి చూపెట్టి తింటా. ఇది దేవుడికి చూపెట్టేసి వచ్చిన, నేను ఏం చూస్తున్నా మీకు చెప్తా. చాలా బాగుంది, నిజంగా బాగుంది. అది బెల్లం మంచిగా కరిగింది కదా, ఇట్లా పాకంలాగా మనం నువ్వుల లడ్డు తింటాం చూడండి, అట్లా వస్తుంది పాకంలాగా. అక్కడ ఇంత మంచి టేస్ట్ ఉంది తెలుసా, సూపర్ టేస్ట్ ఉంది. ఓకేనా. ఇవాళ మా 1000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ కొబ్బరి బెల్లం లడ్డు. ఓకేనా, బాయ్ అండి. ఇప్పుడు ఇంకా 2-3 దినేస్తాను.